ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి మొఘలులు, తురుష్కులు, కుతుబ్ షాహీలు ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ సంపద కోసం ఆలయాల మీద దాడులు చేశారు. ఆలయాలను కొల్లగొట్టి ఆస్తులు లాక్కుపోయి, ఎందుకంటే బంగారం, వెండి, వజ్రాలు ఉండే కేంద్రాల కింద ఆలయాలను గుర్తించారు. వాటిని సంపద కేంద్రాలు అన్నాడు. అంటే సంప్రదాయ కేంద్రాల్లోనే సంపద కేంద్రాలను గుర్తించి వాటి లూటీ చేసి అక్కడ అవమానించడం ద్వారా, దేవుళ్ళని అవమానించడం ద్వారా హిందూ సమాజం మీద సైకలాజికల్ దెబ్బతీసినటువంటి పరిస్థితి. ఇందులో ఒక కొత్త భిన్నమైనటువంటి కోణం ఏంటయ్యా అంటే సరికొత్తదైనటువంటి వార్ అని చెప్పాలి. ఇప్పుడు మన రాజులు అంటే మరి ముఖ్యమంత్రులు అంటే రాజులే కదా. ఆ మధ్యన కేరళ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, దీపపు సమ్మెట్లు, ఎత్తడి దీపపు సమ్మెట్లన్నీ రాష్ట్రంలో ఉన్నవన్నీ అమ్మి అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకున్నారు. సరే, కోర్టు ఆపింది. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం సేమ్, అక్కడ సంక్షేమ పథకాల కోసం అంట అన్ని గుళ్ళల్లో భక్తులు సమర్పించినటువంటి కానుకలు ఇచ్చినటువంటి నగలు వాటిటన్నిటినీ కూడా బంగారం కింద కరిగించి వాటిని అమ్మి ఆ డబ్బులతో డిపాజిట్ చేసి సంక్షేమం చేయటమా లేకపోతే డైరెక్ట్గా సంక్షేమం చేస్తారా అన్నటువంటి దాని మీద ఇప్పుడు కసరత్తు చేస్తున్నారట. మరి ఇక రాబోయేటటువంటి రోజుల్లో అంటే వీళ్ళని ఏమనాలి, భారతదేశంలో ఉన్నటువంటి సరికొత్త ఈ తరపు గజ దొంగలు అనాలా లేకపోతే దండయాత్ర చేస్తున్నటువంటి శత్రురాజులుగా చూడాలో అర్థం కాని పరిస్థితి.